సార్ ఇప్పుడు మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే ఈ రోజున డెక్కన్ క్రానికల్లో ఒక విషపరాత రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అంగీకారం చేసినట్టు, అలాగే యూటర్న్ చేసినట్టు, అలాగే కూటమి సభ్యులందరూ దీనికి మద్దతు ఇస్తున్నట్టు కూడా చాలా వరకు చేశారు. దీని మీద మీ అభిప్రాయం, అలాగే ఈ రాష్ట్రంలోనే విశాఖలో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ కూటమి ఈ విధమైన మాటల వల్ల మాటలు వింటారా, నమ్ముతారా అనేది మీ అభిప్రాయం ద్వారా చెప్పండి సార్. అండ్ ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీగా పబ్లిక్ సెక్టర్లో ఉంచమని ఫైట్ చేసింది. ఈరోజు యూటర్న్ తీసుకుంటుందని పేపర్లో రాశారు. వాళ్ళు ఏం పబ్లిసిటీ ఏం చేయలేదు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏ పేపర్లో మేము ఇలాగ యూటర్న్ తీసుకుంటున్నాం, ఇలా ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ దుష్ప్రచారం వల్ల 20 years బ్యాక్ వెళ్ళాము. కాబట్టి ఇలాంటి రాతలు మేము నమ్మం. ఎందుకంటే గత నమ్మి డెవలప్మెంట్ కానీ లేదా ఇంకోటి కానీ ఒక మనిషిగా ఎన్ని ఇబ్బందులు పడాలో చాలా ఇబ్బందులు పడ్డామండి. కానీ ఇలాంటి దుష్ప్రచారాలు ఇంకా జనాలు నమ్ముతున్నారని అనుకుంటున్నారేమో, కానీ మేమైతే నమ్మం సార్. ఇది తెలుగుదేశం జనసేన కూటమి అన్నది యూటర్న్ తీసుకోవడం కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి కానీ మద్దతు అయితే ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేసి ఏపీలోనే ఉంటుంది, అది ప్రైవేటీకరణ జరగదు. గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే ప్రస్తుతానికి అది రన్ అవుతుంది, అలాగే కొనసాగుతుంది. అంటే పత్రిక రాతలు ఏమంటారు మీరు? వచ్చిన దుష్ప్రచారాలని నమ్మవద్దని ప్రజల్ని అభ్యర్థిస్తారు. అంటే ఈ పత్రిక ఏ విధంగా రాస్తుందండి? ఇప్పుడు పత్రికలో వచ్చినవన్నీ 100% రైట్ అని కాదు, రాంగ్ అని కాదు సార్. ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తే మిగతా పత్రికలు అనేది సమాధానం చెప్పాల్సింది. పబ్లిక్కి తెలిసేది ఏంటంటే ఇది అవాస్తవం, ఇది మేము నమ్ముతున్నాం. జగన్ ఇప్పటికైనా ఇది ఇలాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందాలని చూస్తున్నారన్న జనాలు నమ్ముతారు అనుకుంటున్నారా? ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందాలని రాజకీయ నాయకుడు ఓటమి పరిస్థితుల్లో ఉండి ఓటమి అంచుల్లో ఉన్నాడు అన్ని విధాలుగా. కాబట్టి ఇంకా రాష్ట్రంలో మళ్ళా బలోపేతం చేయడానికి పార్టీకి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజున డెక్కన్ క్రానికల్ పేపర్లోని చిన్న రాత రాశారు. ఒక అంటే విషపు రాత అనమాట. అది చెప్పాలంటే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలుగుదేశం ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని చెప్పేసి ఒక విషపరాత రాశారు. అది మీరు చదివారండి ఇవాళ? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా నేను చూసిన తర్వాత కొంచెం షాక్ అయ్యాను. డెక్కన్ క్రానికల్ కూడా మరో సాక్షిలాగా తయారవుతుందేమో. ఈ గత 2019 ముందు ఈ దుష్ప్రచారంతో వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. మళ్ళీ అలాంటి దుష్ప్రచారాన్ని ప్రజల మైండ్ సెట్లో చొప్పించి 2029 అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో డెక్కన్ క్రానికల్ను వాడుకున్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే నేను చూసా 2010 ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి కేంద్రం అనుకున్నప్పుడు ఇప్పుడు నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు ఫైట్ చేశారు, నిరాహార దీక్ష కూడా చేశారు. అదేవిధంగా టీడీపీ, జనసేన కూడాను దీనికోసం చాలా ప్రొటెస్ట్ చేసింది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రైవేటైజేషన్కి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు 1919లో ఇలాగ వాజ్పేయి గారు ప్రైవేటైజేషన్ చేస్తున్నప్పుడు అడ్డుకుని అప్పుడు ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అతను పార్లమెంట్లో కూడా గొంతెత్తారు. ఇది విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటాలు చేసి ఎంతోమంది బలిదానాలు చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది యూటర్న్ తీసుకుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పి రాయడం చాలా బాధాకరం. ఇది విశాఖ ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చి వాళ్ళు రాంగ్ పరిస్థితుల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ డెక్కన్ క్రానికల్ రాసిందని నేను అభిప్రాయపడుతున్నాను. సాక్షి డెక్కన్ క్రానికల్ కి మీడియాని కంపల్సరిగా రద్దు చేయాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇంక జీవితంలో మళ్ళీ ఆ టీవీ, సాక్షి టీవీ కానీ డెక్కన్ క్రానికల్ కానీ జీవితంలో ఆ ఫ్రెష్ మీడియా అనేది ఉండకూడదు అని మేమందరం కూడా ముక్కంటిగా నిర్ణయం తీసుకుంటున్నాం. మీరు కూడా అందరూ కూడా ఒకే మాట మీద ఉంటూ నేను ఎలాగైతే మనం మంచి నిర్ణయం తీసుకొని మన నిర్ణయాన్ని మన విశాఖపట్నాన్ని అభివృద్ధి కోసం మనం అంతైతే ఆలోచించామో దీనికోసం కూడా అలాగే ఆలోచిస్తూ మంచి నిర్ణయం తీసుకొని ముందు ఇవన్నీ భూస్థాపన చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెక్కన్ క్రానికల్లో రాతలు అయితే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అకస్కక్కుతూ తెలుగుదేశం ప్రభుత్వం యూటర్న్ తీసుకున్న ఉద్దేశంతో ఇవాళ రాతలు రాశారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? అది రాతలు అయితే తప్పుడు ప్రచారం అనుకుంటున్నాము. ఓకే, అది వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం అనేసి మాకు
అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే పోరాటం చేశారు కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాం అందరూనే. ఈరోజు తప్పుడు ప్రచారం జరిగిందంటే అది తప్పుడుగా రాసిన రాతలు అవి. అంటే మీరు పత్రికని సమర్థిస్తున్నారా లేదంటే ఏంటి అసలు? పత్రికని అంటే మరి సమర్థిస్తుంటే అంటే పత్రిక రాతలను సమర్థిస్తున్నారు. అంటే తప్పుడు రాతలు. ఓకే అండి. అంటే ప్రజల్ని ఇచ్చేయడానికి తయారీగా ఉంది అంతేకాని ప్రజలు డైవర్ట్ చేయడానికి ఆడుతున్న నాటకాలు. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ కంపల్సరీ సాధిస్తుందని మన నమ్మకం ఉందా మీకు? సాధిస్తుంది. స్టీల్ ప్లాంట్ సాధిస్తుంది, పోలవరం సాధిస్తుంది, నెక్స్ట్ అమరావతి కూడా అయిపోతుంది. మంచి అభిప్రాయం ఉంది మీకు? అభిప్రాయం ఉంది. టీడీపీ జనసేన కూటమి మీద అయితే చాలా మంచి అభిప్రాయం ఉన్నది. అలాగే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూసుకుంటారనేసి అందరూ అభిప్రాయపడితే దాన్ని బట్టి మరి ఇప్పుడు గెలవడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు ఎలాగ ఉంటుంది అనేది మరి మనం చూడాలి. మేము విశాఖ నగర ప్రజలుగా మా అభిప్రాయాలను మేము విన్నవించుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు డెక్కన్ క్రానికల్, సాక్షి ఒకటిగా రాతలు రాస్తున్నారు. ఎందుకంటే పూర్వం సాక్షిలో పనిచేసిన పట్నాయక్ గారు ఇందులోని డెక్కన్ క్రానికల్లో చేరి వంశీ గారు పట్నాయక్తో కలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చాలా చేస్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా సరే కేంద్ర మంత్రి గారితో రేపు వస్తున్నారు మీటింగ్ పెట్టుకొని మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి అందరూ అంటున్నారు. దానివల్ల జనాలు కూడా ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. దీని మీద వైజాగ్ మీద ప్రజల నమ్మకాన్ని పోగొట్టడానికి డెక్కన్ క్రానికల్ అయినా, సాక్షి అయినా, ఏ టీవీ అయినా సరే ఆ రకమైన రాతల్ని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఏ పనైనా చేయగలదు అన్న దాంతోనే మేము ఈ ఓటములు కూడా వాళ్ళు ఒక రకంగా తిప్పుకొని వాళ్ళ ప్రచారాలు ఇలాగ దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని వెనక్కి లావడం చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వమే మాకు కావాలి అని మేము ఏ ధర్మ అయినా చేయడానికి మేము ముందుంటాము. కనుక ఈ ఒక్క మా అభిప్రాయం వల్ల డెక్కన్ క్రానికల్ని, సాక్షిని, పత్రికల్ని బ్యాన్ చేయాలని మేము అందరం కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మా విన్నపం. విశాఖపట్నంలో ప్రజలు తీర్పిచ్చినా సరే ఈ నీల్ మీడియాకి సపోర్ట్గా డెక్కన్ క్రానికల్ పేపరు దుష్ప్రచారం చేయడం స్టీల్ ప్లాంట్పై బాగాలేదు. ఇది మేము అందరం మహిళగా మేము ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ మీద ఒక అభిప్రాయంతో ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. దాని మీద మేము అందరం కలిపి ప్రజలందరూ కూడా వాళ్ళ ఒక ఓటొక్కుతో మంచి జరగాలని చెప్పి అందరూ కూడా కోరుకొని ఓటొక్కుతో బుద్ధి చెప్పారు. సాక్షి పేపర్, డెక్కన్ క్రానికల్ పేపర్ని కూడా బ్యాన్ చేయాలని, భూస్థాపితం చేయాలని విశాఖపట్నం ప్రజలందరి తరఫున మా కోరిక. ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి మనం దగ్గర ఒక 9 నెలల నుంచి పోరాటం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ గురించి. ప్రైవేటీకరణకి ఏనాడు కూడా వైసీపీ మద్దతు ఇవ్వలేదు. అలాగే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ మనం చూసినా సరే మనం అంతా దాని గురించి పోరాడాం. ఈ సందర్భంలో డెక్కన్ క్రానికల్ అనే పత్రిక ఈ రోజున విషప రాతలు రాశారు. ఏమని? అది ప్రైవేటీకరణకి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఒక న్యూస్ ఇవాళ ప్రచురించారండి. అది మీరు నిజమని నమ్ముతారా విశాఖవాసిగా? అది నిజమే కాదండి. అది ప్రతిదీ పేపర్లో అన్నీ రాస్తుంటారు కానీ ఏది అన్నీ నమ్మలేము కూడా అండి. అది మటుకు నో యూస్ అంటే అబద్ధం అని అనుకుంటున్నావా? యూటర్న్ చేయరండి. ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్ గ్యారంటీగా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ప్రైవేటీకరణ మటుకు చేయదు.